वारंगल जिला आर्य वैश्य मित्र टीम के वारंगल जिला अध्यक्ष डुब्बा श्रीनिवास ने कहा कि आज के मशीनी जीवन में लुप्त हो रही सांस्कृतिक परंपराओं को बचाने के लिए आषाढ़ माह में मेहंदी उत्सव का आयोजन किया गया। वारंगल बिग बाजार में आर्य वैश्य मित्र कार्यालय में आषाढ़ मास त्योहार के अवसर पर महिलाओं के लिए आषाढ़ मास पारंपरिक कानून के तहत संगठन के तत्वाधान में एक कष्टदायक समारोह आयोजित किया गया। इस अवसर पर धनलक्ष्मी एवं अन्य लोगों ने भाग लिया। कलावती में डुब्बा श्रीनिवास ने कहा कि आज के मशीनी जीवन में लुप्त होती जा रही परंपराओं को ध्यान में रखते हुए एवं पीढ़ी को पानी उपलब्ध कराने के लिए सभी आर्य वैश्य बंधुओं के लिए लौकिक समारोह का आयोजन किया गया एवं विभिन्न कार्यक्रमों के बारे में बताया गया। प्रत्येक त्योहार को मनाने के लिए आयोजित किया जा रहा है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి గోరంటాకు సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇది ప్రధానంగా ఆషాఢ మాసంలో మహిళలకి గోరంటాకుతో ఈ సంబరాలు ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కానీ సాంస్కృతిక పరంగా కానీ అనేక రకాల ఈ ఆషాఢ మాసంలో గోరంటాకును వాడతారు। అట్లాంటి గోరంటాకు సంబరాలని ఆర్యవైశ్య సోదరి మనందరికీ ఏర్పాటు చేయడం లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం మినిమం 300 మందికి తగ్గకుండా వచ్చేవారు। ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమం చేపడతా ఉన్నారు। ఏదేమైనా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పంటే భవిష్యత్తులో కూడా మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి కార్యక్రమం తెలవాలని చెప్పంటే తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం। భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం। అందరూ కూడా ఆర్యవైశ్య సోదరిమణులు ఇట్లాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పని ఎప్పుడు పిలిచినా కూడా విచ్చేసి ఆర్యవైశ్య మిత్ర బృందం పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క మహిళా సోదరులకు అందరికీ కూడా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। దాంతోపాటు ఈసారి ప్రత్యేకం ఏంటని చెప్పంటే హనుమకొండ ఇటు నర్సంపేట ప్రాంతం నుంచి కూడా సోదరిమణులు రావడం అంటే ఇది చాలా సంతోషదాయకం। రేపు భవిష్యత్ కాలంలో ఆడపడుచులకు మైదాకు సంబరాలు అంటే గోరింటాకు సంబరాలని ఈ యొక్క ఆషాఢ మాసంలో గత సంవత్సరం ఏ విధంగానైతే నిర్వహించారో ఈ సంవత్సరం కూడా వారు ఆడపడుచులందరినీ పిలిచి మన పుట్టింటికి ఏ విధంగానైతే ఆడపడుచులను ఆహ్వానించి వారికి ఈ మైదాకు పెట్టుకొని వారికి సీరే చారే అలా తాంబూలాలు ఏ విధంగా అయితే ఇస్తామో అదేవిధంగా కూడా ఈ యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు మా యొక్క అందరి ఆర్యవైశ్య సోదరీమణులందరినీ కూడా ఆహ్వానించి వారికి ఆషాఢ మాసంలో గోరింటాకును ఏర్పాటు చేశారు। గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆడవాళ్ళకి ముత్తైదుగా ఉండడానికి సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసము, అలాగే సైన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడినంతా తగ్గించడం కోసము ఈ యొక్క మైదాకుని ఈ యొక్క ఆషాఢ మాసంలో పెట్టుకుంటాము। ఈ యొక్క ఆషాఢ మాసంలో వర్షాలు అనేది స్టార్ట్ అవుతుంది। గత ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అనేది వస్తుంది। ఈ రెండింటి మధ్యలో మన శరీరం అనేది వేడిని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుని ప్రతి ఒక్క మహిళలు కూడా పెట్టుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడినంతా కూడా తగ్గిస్తుంది। అదే మన సంస్కృతి పరంగా చెప్పుకుంటే ఏంటంటే ఆడపడుచులు ఈ గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యానికి మంచిది అని చెప్పనని పెట్టుకోవాలి కంపల్సరీ। అందుకనే పార్వతీదేవి మనకి